హాయ్ అండి. నా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి. అలానే ఎవరికైనా షేర్ చేయొచ్చండి. ఎవరి యూట్యూబ్లో అయినా మీరు నా వీడియోస్ అనేవి పెట్టచ్చు, ఇన్స్టాలో పెట్టచ్చండి. ఎటువంటి కాపీ రైట్స్ కానీ ఏమీ ఉండవండి దీనికి. ఎందుకంటే మీరు ఎంత ఇంకా పెడుతూ ఉంటే ఇంకా నన్ను నా పిల్లల్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు డైరెక్ట్గా వచ్చి హెల్ప్ చేయకపోయినా కనీసం ఇండైరెక్ట్గా మమ్మల్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారనమాట ఈ వీడియోస్ అనేవి మీరు షేర్ చేస్తే మటుకి. ఎందుకంటే ప్రతీది ఇవన్నీ కూడా నేను చెప్పేవన్నీ నిజాలేంటి, దానికి తగ్గ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అండ్ తర్వాత రుజువు కూడా అవుతుంది. ఏదో ఒక రోజు అనేది రుజువు అయితే అవుతుందండి. బయటకన్నీ వస్తాయి కదా, వాళ్ళు వస్తారు కదా, నన్ను రప్పిస్తారు కదా. మీడియా వరకు వెళ్ళడానికి అయితే నేను చాలా ఇదిగానే ఉన్నానండి. సో వచ్చే రోజు అన్నీ తెలుస్తాయి కదా, నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా నిజమని అర్థమవుతుంది మీకు కూడా. సో కానీ ముందుగా నేను షేర్ చేస్తే ఇంకా నాకు హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ షేర్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అనమాట. చాలా వరకు కూడా నాకు వ్యూస్ వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి, అండ్ పర్సనల్గా కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. అయితే మొన్న సాటర్డే ఏమైందంటే, చెప్తున్నాను కదా, మా ఆయన కోసం అతను ఏమొచ్చి నా మీద కంప్లైంట్ ఇచ్చారండి. ఏమని అంటే, నేను పిల్లల్ని ఏమొచ్చి 1 year నుంచి బంధించేసి ఉంచుతున్నానంట. పిల్లల్ని బయటికి రానివ్వట్లేదంట. అతనికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, మా ఇంట్లో వాళ్ళకి కూడా పిల్లల్ని చూపించట్లేదంట. ఇలా కంప్లైంట్ ఇచ్చారనమాట. ఇస్తే అయితే దాని ముందు ఏం జరిగింది అంటే, కింద వాచ్మెన్ ఉంటారండి. వాచ్మెన్ ఉంటే అతను ఏమొచ్చి మీరు రండి మాతోటి అనేసాను. మేమెందుకు రావాలి అని అడిగితేనేమొచ్చి లేదండి మాకైతే డోర్ తీయరు కదంటే, అది మీ ప్రాబ్లం అండి, మీరేం చేశారో అసలు అంటే, లేదండి ఒకసారి ఎలాగైనా రావాలంటే, నాకు పనులు ఉన్నాయి బాబు, అయినా మీరు రాకండి, మేడం గారు ఎవరిని అలౌ చేయొద్దు అనేసారు కదా, మళ్ళీ మీరు ఇలాగా అస్తమానికి వచ్చి ప్రాబ్లం క్రియేట్ చేస్తే ఎలాగవుతుంది, అపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా మీరు చేసే పనులంటే, లేదండి మాట్లాడాలి ఒకసారి అంటే, అయితే నాకు చాలా పనులు ఉన్నాయండి అంటే, పర్లేదండి మీరు పనులన్నీ చేసుకునే రండి అనేసి అలా గంట వరకు అక్కడే కూర్చున్నాడట అతని దగ్గర. ఇతను ఇంకేం చేసేది లేక ఇంకా మళ్ళీ పైకి వచ్చారంట. పైకి వస్తేనేమొచ్చి ఇతను వాచ్మెన్ అనుకోని నేను డోర్ తీసానండి. డోర్ తీయగానే అతను ఉన్నారు. అతను ఉంటే నేను వెంటనే డోర్ వేసేసాను. ఎందుకంటే ఏం జరుగుతుంది అనేది నేను ఎక్స్పీరియన్స్ అయిపోయిందండి. నాకు సుజాత నగర్ నుంచి సేమ్ సిచ్యువేషన్స్ అనమాట. ఇంకేం మారలేదు. ఇంకా అదే ప్రాసెస్, అదే ప్లానింగ్స్. కాకపోతే ప్లాన్ A, B, C అలాగా పెడుతూ ఉంటాడనమాట. A సక్సెస్ అవ్వకపోతే B సక్సెస్ అవ్వకపోతే C, అలా ప్లాన్లని చేస్తూ ఉంటారు. అయితేనేమొచ్చి అప్పుడు ఏమైందంటే, నేను డోర్ వేసానండి. డోర్ వేసిన తర్వాత అతను వాచ్మెన్ కిందకి వెళ్ళిపోయారంట. అతను కిందకి వెళ్ళి కానిస్టేబుల్ని రప్పించారంట. అప్పటికే కంప్లైంట్ ఇచ్చేసి వచ్చాడు తెలివిగానే. చూడండి, కింద వాచ్మెన్కి ఏమొచ్చి మాట్లాడతాను అని చెప్పి తీసుకొచ్చాడంట, కానీ కంప్లైంట్ ఇచ్చేసి అతను వచ్చాడనమాట. అంటే ప్రూఫ్ కింద. అంతకు ముందు ఏం జరిగిందో కూడా చెప్తానండి. మా అమ్మగారును మా పెద్దన్నయ్య వాళ్ళ కూతురు వచ్చారండి. అయితే వచ్చి డోర్స్ తీయమంటున్నారు. నేను ఎప్పుడు తీయట్లేదండి. అంతకు ముందు తీసేదాన్ని, వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. మా అమ్మ పండగకి పిలిస్తే బతిమలాడి కాలు వేలు పట్టుకుంటే ఇంకా సరేలే, నేను ఉంటానో ఉండనో, నేను చచ్చిపోతానేమో అని సెంటిమెంట్ డైలాగులు కొడితే సరేలే ఇంకా అని చెప్పి ఇంకా ఆ టైంకి నేను వెళ్ళానండి. అప్పుడు పండగకి, మొన్న జనవరిలో పండగకి వెళ్ళాను. వెళ్తేనేమొచ్చి అప్పుడు అంటే వీళ్ళేంటి అంటే, ఒకటి నా దారిలోకి వచ్చినట్టు అంటే ఎలా అంటే, వాళ్ళ దారిలోకి రప్పించుకుంటారండి. రప్పించుకుంటూ వెనక నుంచి నన్ను ఎలా ఏం చేయాలి, గట్టిగా ఎలా పట్టుకోవాలి, ఎలా నోరు మూయించాలి, ఎలా దీన్ని ట్రాప్ చేయాలని ఒక ఇదిలో ఉంటారండి. అందరూ కూడా ప్లానింగ్లో ఉంటారు. అయితే నేను ధైర్యంగానే వెళ్ళి వచ్చాను. అంటే అప్పటికి కూడా ముందుగా అందరికీ వార్నింగ్ ఇచ్చే వెళ్ళానండి. ఏం జరిగినా కూడా ఇంకా మీ మీదకే వస్తుంది, నాకు సంబంధం లేదు, మీరు బతిమలాడుతున్నారు కాబట్టి ఈసారికి వస్తాను, లేదంటే రాను ఇంకా అసలు నేను
మీరు మంచిగా ఉంటే మంచిగా నేను ఉంటాను, మీరు ఎప్పుడైతే రివర్స్ అవుతారో నేను రివర్స్ అవుతాను. నేను నా పిల్లల లైఫ్, నా లైఫ్ నాకు ఇంపార్టెంట్. ఇంకా మిమ్మల్ని నమ్ముకొని ఇప్పటి వరకు నేను ఉన్నాను మీతోటి, నేను ఇంకా మిమ్మల్ని నమ్మలేనని ఎప్పుడో చెప్పేశాను. ఎప్పటి నుంచి అవన్నీ జరుగుతున్నాయండి. అదంతా అయిన తర్వాత ఏమొచ్చి అయితే మొన్న రీసెంట్గా వచ్చారండి మా అమ్మగారును, మా పెద్దన్నయ్య, మా అన్నయ్య వాళ్ళ పాప అనమాట. వచ్చి ఊరికే డోర్లు కొడుతున్నాను. నేను క్యాజువల్గా ఎప్పుడు కూడా తీయను కాబట్టి, అంటే అంతకుముందు తీసేది, ఇప్పుడు తీయను కాబట్టి నేను తీయలేదు. వాళ్ళు అరుస్తూ ఉన్నారు. ఎలా అంటే, అమ్మ నాకు ఒంట్లో బాగాలేదు రమణి, నాకు ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళాలి, తలుపు తీయమ్మా, పిల్లల్ని చూసి వెళ్ళిపోతాను, పిల్లల్ని చూడడానికి వచ్చాను, పిల్లల్ని చూసే వెళ్ళిపోతాను అని డైలాగులు వేస్తుంది. మామూలుగా అయితే డోర్ కొట్టేసి లేదా పిలిచేసి వెళ్ళిపోద్ది. ఇలాంటి డైలాగ్స్ వేస్తుంది అనమాట. అంటే పిల్లల కోసం వచ్చాను, డోర్ తీయు, పిల్లల్ని చూసి వెళ్ళిపోతాను అన్న డైలాగ్స్ వేస్తుంది. అప్పటికి నాకు ఏదో కొడుతుంది, ఏదో వీళ్ళు ఏదో ప్లానింగ్లో ఉన్నారు మళ్ళీ అనుకుంటున్నాను నేను. కానీ ఇంకా నేను రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే డోర్ తీ అన్న ఒక మాట తప్ప అక్కడి నుంచి ఇంకే మాట రాదు. వాళ్ళు నేను ఇక్కడ ఎంత అరిసినా వేస్ట్ డోర్ వెనక నుంచి. అలాగని తీస్తే ఏం జరుగుతుందో కూడా నాకు తెలిసిందే కదా. కింద అతను ఉంచుతారనమాట, వీళ్ళు పైకి వస్తారు. కింద ఒక గ్యాంగ్ ఉంటుంది, పైకి వచ్చే గ్యాంగ్ వేరు, కింద ఉండే గ్యాంగ్ వేరండి. అయితే నేనేమొచ్చి ఇంకా సరేలా అరుసుకొని యాక్టింగ్ అన్నీ తెలుసు కదా మా అమ్మ యాక్టింగ్ అని చెప్పి నేను వదిలేశాను. అయిపోయిందండి. రీసెంట్గా మొన్న సాటర్డే వచ్చారు. ఆడేమొచ్చి ఇలా కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు అర్థమైంది. అయితే కంప్లైంట్ ఇస్తే కానిస్టేబుల్ వచ్చారండి. కానిస్టేబుల్ వచ్చి అతను కింద ఉన్నాడు. కానిస్టేబుల్ని పంపించి ఇలా డోర్ కొడితే ఎవరేంటంటే నేను కానిస్టేబుల్ అమ్మ అంటే, అదేంటండి మీరెందుకు వచ్చారంటే మీ మీద కంప్లైంట్ ఇచ్చారండి. ఎవరు ఇచ్చారంటే అగోనండి మీ ఆయన ఇచ్చారు, మీరు పిల్లల్ని బంధించి ఏమని ఇచ్చారండి అని అడిగాను అనమాట. అడిగితే మీరు పిల్లల్ని సంవత్సరం నుంచి బంధించేశారంట, వాళ్ళ నాన్న చూపించట్లేదట, వాళ్ళ నానమ్మలకి చూపించట్లేదట, వాళ్ళ అమ్మమ్మలకి చూపించట్లేదట, ఎవరికి చూపించట్లేదంట, మీరు పిల్లల్ని సంవత్సరం నుంచి అంట. మళ్ళీ 1 year అతను చదివి వినిపించారండి నాకు. అతనికి నేను డోర్ తీశాను, మెయిన్ డోర్ తీశాను. అంటే గ్రిల్స్ కూడా ఉంటుందండి, దానికి తాళం లాక్ వేసి ఉంచి మెయిన్ డోర్ మాత్రమే తీశాను. తీసి నేను అడిగానండి, ఏంటి అంటే మీరు ఎలా వచ్చేస్తారండి, అలాగా కంప్లైంట్ ఇచ్చేస్తే వచ్చేస్తారా మీరు, ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది మీకు ఏమైనా తెలుసా, ఇక్కడ తల్లి పిల్లలే ఇదైపోతామేంటి, మీరు బాగానే ఉంటారు, మీరు డోర్ తీయించే వరకే మీ పని, ఆ తర్వాత మిమ్మల్ని సైడ్ చేసి పంపించేస్తాడు, ఆ తర్వాత ఏమొచ్చి మొత్తం గ్యాంగ్ వచ్చి మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించి ఇలా చేస్తుందండి. ఇది సుజాత నగర్ నుంచి జరుగుతుందండి, అంతకు ముందు దుబాయ్ నుంచి ఇదే పని జరుగుతుందండి, మీకు ఏం తెలిసిందంటే అప్పుడు అతను అర్థమైంది అతని సిచ్యువేషన్. అమ్మ లేదమ్మా, కంప్లైంట్ మామూలుగా ఇస్తారు, ఎవరు వచ్చినా మేము క్యాజువల్గా వస్తాం ఫార్మాలిటీకి అంటే, మీరు ఫార్మాలిటీగా వస్తారండి, మిమ్మల్ని నేను ఏం అనట్లేదు, మీరు ఫార్మాలిటీగా వస్తారు, కానీ అక్కడ జరిగేది ఫార్మాలిటీగా జరగదండి, అక్కడ మళ్ళీ మీరు వెళ్ళిపోయిన తర్వాత జరిగేది వేరే స్టోరీ ఉంటుంది, అదంతా మీకు తెలీదు, అందరినీ ఇలాగే ఇది చేస్తారండి. ఇది అంతకుముందు పెందుర్తిలో కంప్లైంట్ ఇచ్చాను, నేను దిశలో కంప్లైంట్ ఇచ్చానండి, తిప్పలు పెట్టించి నన్ను మళ్ళీ కోర్టుకని చెప్పి పిచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళి నన్ను అలాగేసేసి పిల్లల్ని అలా చేశాడండి అనేసి అంతా మొత్తం స్టోరీ చెప్తానేమో. అప్పుడు అతని నెంబర్ నేను అడిగానండి, మీ పేరేంటి అంటే రవి ఏంటి అంటే, ఎక్కడి నుంచి అసలు ఎక్కడి నుంచి మీకు కంప్లైంట్ వచ్చిందంటే ఫోర్ట్ టౌన్ నుంచి అన్నారు. అయితే అది ఎక్కడుందంటే ఇక్కడేంటి అక్కేపాలలో అన్నారనమాట. సరేనండి, అయితే మరి అక్కడ ఎవరికి కంప్లైంట్ ఇచ్చారంటే మా సిఐ గారికి అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారంటే, అయితే సిఐ గారి పేరేంటి నెంబర్ ఏంటంటే అతను సిఐ గారి నెంబర్ ఇచ్చారు, పేరేమొచ్చి విజయ్ కుమార్ గారు అంట, ఇతని పేరు కానిస్టేబుల్ పేరేమొచ్చి రవి అంట, అతని నెంబర్ కూడా ఇచ్చారండి. నేను తీసుకున్నానండి, మీకేం తెలుసండి, నేను యూట్యూబ్లో అంతా పెడుతున్నాను, మీరు కావాలంటే చూడండి అనేసి అంటే, నెంబర్ ఇవ్వండి మీకు అంతా సెండ్ చేస్తాను, నేను ఐడి సెండ్ చేస్తాను, మీరు అన్నీ చూడండి, చూసిన తర్వాత అతను ఎవరు ప్రాణహాని ఉందనుకొని నిందలు వేస్తున్నారో, ఎవరు అసలు సైకో, ఎవరక్కడ పిచ్చుందో, ఎవరికి పిచ్చుందో, ఎవరు పిల్లల్ని ఏం చేస్తున్నారో మొత్తం అంతా స్టోరీ ఉందండి, ఎవరి ఫ్యామిలీని ఎవరు ఫ్యామిలీని ఎవరేం చేస్తున్నారు ఏంటి అన్నది అంతా ఉందండి అనేసి అని చెప్పానండి. చెప్పిన తర్వాత అతను సిఐ గారికి ఫోన్ చేశారు, నా ఎదురుగానే ఫోన్ చేసి, ఇలాగ ఇది ఎప్పటి నుంచో ఉందంటండి,
ఇది పెందుర్తి పోలీస్ ఆల్రెడీ కంప్లైంట్ ఉందంట దీనికి, ఈ కేసుకి సంబంధించి, మరి అతను వేరేగా ఇచ్చారంటే అప్పుడు సిఐ గారు కూడా అన్నారనమాట, వేరేగా కంప్లైంట్ అతను ఇవ్వడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఆవిడ ఒకసారి కంప్లైంట్ ఇస్తే అప్పుడు చూద్దాం, ఎంక్వైరీ చేద్దాము అనేసి అన్నారనమాట. నేను అతను కానిస్టేబుల్ అన్నారు, మీరు కంప్లైంట్ ఇచ్చినా మేము వస్తామేంటి, ఎవరు ఇచ్చినా కూడా వస్తామేంటి అంటే నేను ఇదే చెప్పానండి, నేను రాను, నాకు నమ్మకం లేదు పోలీసుల మీద కానీ ఇంకా దేని మీద కానీ. ఎందుకంటే లాస్ట్ టైము ఇదే సేమ్ ఎలక్షన్స్ టైమేనండి, 5 years బ్యాక్ ఇలాగే పెందుర్తిలో కంప్లైంట్ ఇచ్చాను. ఇచ్చేటప్పటికి ఏమొచ్చి వెళ్ళేటప్పటికే మా అమ్మ అన్నీలే నా మీద ఎగనిస్ట్గా చెప్పారు. అక్కడ పోలీసులు కూడా వాళ్ళు కూడా అలానే వీళ్ళదే నమ్మారు. ఇంక నా మాట, నా పిల్లల మాట నమ్మే ఇదిలో కూడా వాళ్ళు ఎవరు లేరు. సెకండ్ టైం వెళ్ళేటప్పుడు అయితే నాకు పోలీస్ స్టేషన్ గడప కూడా నన్ను తొక్కనివ్వలేదు. ఇంకెందుకండి, దేనికి అసలు అంత దిశాకే నేను వెళ్ళాను, అంత రాత్రి టైంలో పిల్లల్ని తీసుకొని. అయినా మొత్తం మాయ చేసి మసి చేస్తారు మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ కలిపి. ఇక్కడ పోలీసుల్ని ఇక్కడ ఎవరిని నేను అందలుచుకోలేదండి. ఎవరికి ఏంటి స్టోరీ తెలీదు, మరి అన్నీ తెలుసుకోని కదా ఏదైనా చేయాలి. ఇక్కడ ఆడపిల్ల జీవితం వాళ్ళకు ఒకలా చెప్పారండి, ఎప్పుడైతే ఒకలా చెప్పారు అంటే ఇక్కడ సేమ్ ఎలాగా పిల్లల్ని నేను బంధించేస్తున్నానని, పిల్లలతో నేను రూమ్లో ఉండిపోయానని, అప్పుడు రూమ్లో అప్పుడు అలాగే సేమ్ ఇలా ఉండడానికి కారణం వీళ్ళేనండి. మేము బయటకు వస్తే మా ఇంటి తాళాలు నాకు వేసేస్తున్నారండి, మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళనివ్వట్లేదు. అలాగని ఇంట్లో ఉంటుంటే సరే అని చెప్పి మా తల్లి ముగ్గురు విడిపోకుండా మేము ఉంటాం కదా, ఎలాగోలా ఉన్నవి తిన్నాము, ఏదో ఒకటి అవుతుంది కదా అని చెప్పి మా ఇంట్లో మేము ఉంటే ఇలా నేను బంధించేసానని చెప్పి పెట్టేవాడండి. అప్పుడు సేమ్ అండి ప్రాసెస్, సేమ్. ఇంకా అందరూ అదే నమ్మారండి పోలీసులు. కానీ ఇప్పుడు ఒక్కరు ఒక మాట చెప్పేదకన్నా 10 మంది ఒకే మాట చెప్తే ఎలా ఉంటుందండి? నేను ఎంత చెప్పినా, నా పిల్లలు ఎంత చెప్పినా అక్కడ వేస్ట్ అయిపోతుంది అనమాట. వీళ్ళు చెప్పింది వీళ్ళందరూ ఒకటయ్యిందే అక్కడ అందరికీ కనిపిస్తుంది. ఆ విధంగా వాళ్ళు కూడా వేరే రకంగా అనుకున్నారు. ఓకే, నన్ను పిల్లల్ని సేవ్ చేద్దాం అన్న దారిలో వాళ్ళు అలానే అనుకున్నారా, వేరే రకంగా ఏం చేస్తారు అనేది ఇంకా నేనేం చెప్పలేనండి. ఏవైనా బయటకు రావాల్సి ఉంటే అప్పుడే బయటకు వస్తాయి, లేదంటే లేదండి. కానీ చెప్తున్నాను కదా, ఒకటే, నా పిల్లల ఉసురు నా ఉసురు అన్నది అతని వెనకాల ఎవరున్నారో వాళ్ళందరికీ తగులుతుందండి. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఇది మట్టికి గ్యారంటీ అండి. అయితే అతను ఏమొచ్చి ఇలా మాట్లాడారు, కానిస్టేబుల్ ఏమొచ్చి సరే అమ్మ అయితే మేము ఇలాగ ఫోటో తీసుకోవచ్చా అన్నారండి. ఇలాగ మరి ఇది చేయాలి కదా, ఫోటో తీసుకోవచ్చా అంటే సరే అండి తీసుకోవచ్చు అన్నాను. అప్పటికి ఏమైందంటే ఇక్కడ మా పక్కన మొత్తం 3 ఉంటాయండి, ఒక ఫ్లాట్కి ఒక 3 ఇల్లులు ఉంటాయండి. అలాగా 5 floors ఉన్నాయి, ఒక్కొక్క ఫ్లోర్కి 3 ఇల్లులు ఉంటాయండి. అయితే అటుపక్క వాళ్ళు లిఫ్ట్ పక్క ఉండేవాళ్ళు మొన్న రీసెంట్గా వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారండి. ఎందుకంటే వేరే దగ్గర వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు. ఇల్లు ఖాళీ అంటే సామాన్లు అవి ఉన్నాయి, జస్ట్ లాక్ వేసి వెళ్ళిపోయారు. ఇది కూడా ఓన్ అనుకుంటా. అయితే వాళ్ళు లేరండి. ఆ తర్వాత ఎదురుగా ఒకరు ఉంటారండి, వాళ్ళు నాకు నిజంగా చాలా మంచిగా సపోర్ట్ ఉంటారు. వాళ్ళు కూడా లేరండి. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ ఆయన మొన్నటి వరకు ఉండేవాళ్ళండి, రీసెంట్గా అదర్ స్టేట్స్ వెళ్ళారనమాట, కంట్రీ వెళ్ళారు. అయితే అక్కడ ఇప్పుడు మరి ఆవిడ కూడా జాబ్ చేస్తారండి. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తారు, తీసుకొస్తారు, మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళు వేసుకొని లోపలే ఉంటారండి. వాళ్ళకి ఏమైనా పని ఉంటే వాళ్ళు బయటకు వస్తారు, లేదంటే లేదు. అలానే ఆవిడ బంధించేసినట్ట పిల్లల్ని. చెప్పండి ఒకసారి. అపార్ట్మెంట్ అన్నాకేనే ఇలా ఉంటుందండి. ఎవరిలాగా ఏంటి, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటారండి. ఎవరైనా ఇళ్లలోనే ఉంటారు. ఏంటి ఇప్పుడు బయటకు వచ్చి తైతక్కలాడాలా ఏంటి? నా పిల్లలు నేను అలా అయితేనే నేను ఇది చేసినట్ట. మరి తైతక్కలాడినవి ఏం కనబడలేదేంటి మరి? మరి వాళ్ళ అత్తాల ఇంటికి వెళ్ళినవి, అక్కడ ఫోటోలు దిగినవి అవేమి కనబడలేదా? మరి సంవత్సరం నుంచి అంటున్నాడేంటి? మరి సంవత్సరం నుంచి మరి స్కూల్కి వెళ్ళాడైతే గాల్లో తేలుకొని మాయమైపోయి, లేదా ఆడ ఆత్మ ఏమైనా వెళ్ళిందా? పిల్లలు ఏమైనా ఆత్మలు వెళ్ళాయి ఏమైనా? ఏం మాట్లాడుతున్నాడండి అతను? అంటే పోలీసులు ఎదవలనా, లేదంటే జనాలు వినే జనాలు చూసిన జనాలని ఎదవలనా ఏంటది? సంవత్సరం నుంచి పిల్లల్ని బంధించానట. మరి ఆ సంవత్సరం 10th ఎలా రాశాడు, ఎగ్జామ్స్ ఎలా రాశాడు, స్కూల్కి ఎలాగ వెళ్ళాడు, ఎగ్జామ్స్ ఎలా రాశాడు, ఎలా పాస్ అయిపోయాడు, క్రికెట్కి ఎలాగ వెళ్ళాడు,
పాప ఎలాగ స్కూల్కి వెళ్ళింది, ఎలాగ మేము బయటికి వెళ్ళాము, ఎలా మేము పండగలు మేము పుట్టినరోజులన్నీ ఎలా చేసుకున్నాము, ఏంటి ఇదంతా. మరి వాళ్ళ అత్త తీసుకెళ్ళి, మరి వాళ్ళ అత్త చెప్పలేదా సంవత్సరం క్రితం కాదు జనవరిలో నేను తీసుకెళ్ళానని చెప్పలేనట్టుంది అయితే. మరి నాటకాలు అత్త అల్లుడు ఎన్ని నాటకాలు ఆడుతున్నారు. మరి నాకు అర్థం దేనికో తెలియట్లేదండి. ఆ దేనికనేది తెలియాలి. ఇప్పుడు ఆ చిక్కుముడే తెలియాలి మనకి. ఇప్పుడు ఇది అందరికీ కూడా తెలియదు, నాకు కూడా తెలియాలండి ఆ దేని చిక్కుముడో. మరి నేను అంటుంటే మరి వాళ్ళు నా మీద మళ్ళీ తిరగేసి చేస్తున్నారు కదా, మాకు లింకులు పెడతావా, మాకు ఇది పెడతావా అది పెడతావా అని. మరి లేకపోతే ఇదంతా ఏంటి? ఆడు ప్లానింగ్ వేయడం ఏంటి, ఆడు ప్లాన్కి తగ్గట్టుగా ఈవిడు వచ్చి ఆ ప్లాన్ని అమలు చేయడం ఏంటి, దాని తర్వాత ఈడు ఇంకో ప్లాన్ ఆ ప్లాన్కి తగ్గట్టుగా ఈడు మళ్ళీ చేయడం ఏంటి పని. అర్థమవుతుంది కదా క్లియర్గానే. కావాలంటే సీసీ కెమెరాలు అవి కూడా ఉంటాయండి. ఎవరు ఎప్పుడు వస్తున్నారు ఏంటి అనేది కూడా ఉంటుంది. మేము ఎప్పుడు వెళ్తున్నాం ఏంటి అనేది కూడా ఉంటుంది కదా ఇక్కడ, తెలుస్తుంది. మరి పిల్లల్ని బంధించేలాగా అన్నీ మరి అంత ఎదవల్లా కనిపిస్తున్నారు. అపార్ట్మెంట్ అంతా నేను బంధించుకొని సంవత్సరం నుంచి నేను పిల్లల్ని బంధించుకొని ఉంటే అపార్ట్మెంట్ వాళ్ళందరూ ఎదవలా ఏంటి? ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా ఇదవరా? అంత కన్ను ముందు మూసుకొని ఉంటున్నారా? సంవత్సరం అంతా పిల్లలు రాకుండా నేనే అలాగ వెళ్ళి బయటికి వెళ్ళి ఏవో తెచ్చేసి పిల్లలకి వాళ్ళేం నేను కిడ్నాప్ చేశానా? కొన్ని ఎవరో పిల్లల్ని నేను కిడ్నాప్ చేసి ఉంచానమ్మా నా పిల్లలమ్మా అని ఎవరో వచ్చి నా కంప్లైంట్ ఇచ్చినా ఒక అర్థం ఉంటుంది. అదేంటది అంటే ఏదైనా సాగిపోతుంది. నా దగ్గర డబ్బు ఉంది, డబ్బుతో ఎవరినైనా కొనగలను, ఎవరినైనా ఇది చేయగలను. నా దగ్గర మాయ మాట్లాడే ఒక టాలెంట్, మంచి టాలెంట్ ఉంది, మెత్తనకు అక్కలాగా మాట్లాడే టాలెంట్ ఉంది. ఆ మాటలకి ఎవడైనా పడతాడు. వాళ్ళ ఫ్యామిలీ ఎర్రగొర్రుల్లా ఉంది, అలాగే అందరూ ఉన్నారు. మరి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎర్రి గొర్రెల్లాగా ఉన్నారు కదా. ఏ చెప్పినా నమ్ముతారు. వాళ్ళు గొర్రెల్లాగా వాళ్ళు వస్తారు, వాళ్ళలాగా అందరూ గొర్రెలు అనుకుంటున్నారు అనమాట. అందరు నీతి జాతి లేని జాతి తక్కువ ఎదవలు అనుకుంటున్నారు. అలాగ అక్కడ పోలీసులనైనా లాయర్లనైనా అందరినీ, అక్కడ పిచ్చి హాస్పిటల్ ఉన్న డాక్టర్లు అందరినీ నమ్మించేదే చేశారు తప్ప అక్కటి కూడా ఎవరి దగ్గర నిజాలు చెప్పలేదండి. నిజం చెప్పొచ్చు కదా. ఇప్పుడు నేనే టార్చర్ పెడుతున్నానని బోల్డ్ వీడియోస్ ఉన్నాయి కదా, రికార్డులు అన్నీ ఉన్నాయి చూడండి. నేనే వంట చేయట్లేదు, నేనే తిండి ఎట్టట్లేదు, నేనే డబ్బు మనిషిని, నేనే పిచ్చిదాన్ని, నా పిల్లలు నేనే అతన్ని చంపిపోయాము, ప్రాణహాని ఉందనుకుని వెళ్ళిపోయాడు కదా. అది చెప్పొచ్చు కదా. అది చెప్పి ఏంటండి మీరు ఇలాగ ఒక మనిషిని ఇంత జాతి నీతి జాతి ఉన్న మనిషిని, పాపం అమాయక పక్షిని ఇలా చేస్తున్నారంటే అలాగంటే పోనీ అప్పుడు నేను ఇవన్నీ చూపిద్దాను కదా. అప్పుడు ఎవరు కొంతారో, ఎవరు పిచ్చోలో, ఎవరు మద పిచ్చుందో, ఎవరికి డబ్బు పిచ్చుందో, ఎవరు సైకో, అప్పుడు అన్నీ బయట పడతాయి కదా. నిజాలు చెప్పకుండా ఏవో మాయ మాటలు చెప్పేసి ఎవరినో ఇరికించేసి ఏం చేద్దామని ఎంతమందిని ఇరికిస్తాడు. అంతకు ముందు కింద వాచ్మెన్ అలాగే చేశారండి. చేస్తా తర్వాత అతనికి మొత్తం స్టోరీ అంతా అర్థమయ్యి అతను ఏమొచ్చి తిరగబడేవారు, మా అమ్మ మీదైనా అతని మీదైనా. మరి అతను ఎందుకు ఖాళీ చేయించారో తెలియదు, అతను పాపం ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఇతను ఎవరినైనా వాడుకుంటారండి. వీళ్ళ పని కోసం ఒకటి బెదిరిస్తారు, లేదా డబ్బుతో కొంటారు, లేదంటే ఇంకేదో మాయ మాటలతో మాయ చేస్తారు. మొత్తానికి వాళ్ళు అనుకునే పని జరిగేలా చేస్తారు. వాళ్ళు బాగానే చేస్తారు, అవతలోళ్ళు బాగానే చేసేస్తారు, వీడు బాగానే చేయించేస్తారు, అవతలోళ్ళు బాగానే చేస్తారు. మధ్యలో ఇరుక్కుపోయి జీవితాలు పోయి నరక యాతన పడేది నేను, నా పిల్లలు. ఇదే జరుగుతుందండి ప్రతిసారిని. మరి ఇంత ఘోరమా? దేనికి అసలు అతను ఏదైనా ఏం చేసినా కూడా ఏమి అనట్లేదండి. ఎందుకంటే అతను అంతకుముందు దుబాయ్లో ఉన్నప్పుడే అతను బ్లాక్మెయిల్ చేసేవాడు. నువ్వు ఏం చెప్పినా, నా మీద ఏం చేసినా, ఇవన్నీ ఏ నిజాలు బయట పెట్టడానికి చూసినా నిన్ను నీ పిల్లల్ని దూరం చేసేస్తాను, నీకు నీ పిల్లలు లేకుండా చేస్తాను, చెందకుండా చేస్తాను, నీ మాట చెల్లకుండా చేస్తానని ఎప్పుడో నాకు చెప్పాడండి. ఎప్పుడో వార్నింగ్ ఇచ్చాడు, ఎప్పుడో సవాలు విసిరాడు, దానికి తగ్గట్టుగానే చేశాడు. ఇప్పటికి ఇంకా చేస్తూనే ఉన్నాడండి. అందుకే నాకు మ్యాటర్ అర్థమైపోయాక ఇంకెందుకండి మూసుకొని కూర్చుంటున్నాను అంతే.
అతన్ని ఏది అడగట్లేదు, ఏం చేసినా అనుకుని ఊరుకుంటున్నానండి అంతే. అతను ఇంట్లో బలవంతంగా పెట్టినా ఊరుకుంటున్నాను, ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా ఊరుకుంటున్నాను. డబ్బు అడిగితే డబ్బు మనిషిని అంటారు ఏంటి, పిల్లలు కొనడానికి ఏదైనా తినడానికి పిల్లల కోసం ఏదైనా అడిగినా డబ్బు మనిషిని అంటున్నాడు. అతను ఏదైనా ఇది చేస్తే బాధ్యతగా ఏదైనా అడిగితే నీకేం హక్కు ఉంది, నీకేం అర్హత ఉంది అన్నా కూడా మూసుకొని ఉంటున్నాను. అలాగే ప్రాణహాని ఉంది అనుకొని అందరినీ రప్పించేసి వెళ్ళిపోయినా కూడా ఊరుకున్నాను. బలవంతంగా నా చేత రాయించుకున్నా అన్నీ ఊరుకున్నాను. ఇంకే దేనికి ఊరుకోవాలి? ఆస్తుల మీద సంతకం పెట్టట్లేదని చెప్పి దానికి కొట్టేసి ఫుల్గా నన్ను నా పిల్లలు కొట్టేశాడండి. అయినా కూడా ఆ పని కూడా సాధించేశాడు కదా, నా సంతకం అతనే పెట్టేశాడండి. అతనే పెట్టేసి అమ్మేసుకుంటున్నాడు అన్నీ కూడా. దానికి కూడా నేను ఏమి చేయలేక ఊరుకున్నాను. ఎందుకంటే నా వైపు నా తల్లిదండ్రులు లేరు కదండి, నా అన్నదమ్ములు లేరు కదా, నా ఫ్యామిలీ లేదు కదా. వాళ్ళకి అన్ని రొంకేసాలకి డబ్బు డీలింగ్స్కే వాళ్ళ జీవితాలు సరిపోతున్నాయి. వాళ్ళకి బాగానే ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలతోటి వాళ్ళ మొగులతో అందరూ బాగానే ఉన్నారు కదండి. వాళ్ళ రొంకు మొగులతోటి వాళ్ళందరితో అన్ని బాగానే ఉన్నాయి, అందరికి అన్ని సాగిపోతున్నాయి. ఇక్కడ ఏదైనా జరిగేది అన్యాయం జరిగేది నాకు నా పిల్లలకే కదా. పోనీ ఇంత అన్యాయం జరిగినా ఒకటే వదిలేయమంటున్నాను. నా పిల్లల్ని నన్ను వదిలేస్తే ఊరంతా గొడ్డుకోలేదు కదండి. ఏ ఆడపిల్ల అయినా బ్రతుకుతాను, నా పిల్లలకి బతుకుతున్నాను, నేను బ్రతుకుతాను అంటే ఎవరండి? ఎవరంతలాగా వద్దమ్మా నువ్వు ఆడి దగ్గర బతకాలి, నువ్వు లేదా చచ్చిపోవాలని మా ఫ్యామిలీ వాళ్ళలాగా అంటారు ఎవరైనా? అనరు కదా ఎవరైనా. బతుకుతానంటే ఎవరైనా బతుకుతే ఇస్తారు, ఏ ఇంట్లో పనైనా ఇస్తారు, ఏ ఆఫీస్లో పనైనా ఇస్తారు, ఎవరో ఒకరు. మరి ఊరు అంతా గొడ్డుకోలేదు, వీళ్ళలాగా మత పిచ్చి డబ్బు పిచ్చి పట్టుకొని తిరగట్లేదండి. అలా అనుకుంటున్నారు వీళ్ళు చేయటండి. పచ్చకామర్లోకి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది కదా, అలా వీళ్ళు కూడా ఏంటంటే మాలాంటి ఎదవలే అందరూ రొంకేసాలు వేసిన వాళ్ళే, అందరూ డబ్బు పిచ్చి పట్టుకున్న వాళ్ళే. ఎవరికి హెల్ప్ చేసిన వాళ్ళు అంత ఈజీగా ఎవరున్నారు? మా అమ్మనా ఈడు అన్నాడండి ఒకసారి. ఏంటి పిఎంఎల్కి సీఎంఎల్కే దిక్కు లేదు, నువ్వు ఎంత పబ్లిక్లోకి వెళ్తే ఏంటి, ఎంత ఏంటి మీడియా వరకు వెళ్తే ఏంటి, ఎవరేం పీకుతారు? పబ్లిక్ ఎవరికంతా తీరుకుంది, ఎవరి పనులు ఆల్ బిజీగా ఉన్నారు, ఎవరేం పీకుతారు అని అడిగారండి నన్ను. నేను ఈ వీడియో స్టార్ట్ చెయ్యకముందు నేను అసలు పెట్టాలనుకోలేదు. అసలు నేను నా పని నేను చూసుకున్నాను. ఎందుకంటే ఎలాగో వేరే ఉద్యోగానికి చేయడానికి వెళ్ళడం అవ్వట్లేదు కదా, పిల్లలు వచ్చే టైము నేను వచ్చే టైము అసలు సెట్ అవ్వదు, మళ్ళీ పిల్లలు ఇబ్బంది పడిపోతారని చెప్పి సరేలే ఇంట్లో ఉంటున్నాను కదా, యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము, నాకు వచ్చింది ఏదో నేను ఇచ్చేద్దాము అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎలాగైనా బతుకుదామని. అలా కూడా బతకనివ్వట్లేదు, అందుకే మళ్ళీ ఇవన్నీ నేను ఇచ్చేసానండి. ఇంక ఎప్పటికి ఇవైనా ఉంచుతారో నా దగ్గర ఉన్నవన్నీ కూడా పోతాయని చెప్పి అందుకని ఇంకా మళ్ళీ మమ్మల్ని కామప్ చేసేస్తారు, ఏది ఇంకా తెలియనివ్వకుండా చేసేస్తారని నేను వీడియోస్ చేస్తున్నానండి. మరి ఇంత ఘోరమా? నేను నా పిల్లల్ని పట్టుకొని నేను బతుకుతుంటే వీళ్ళకి ఏటి వస్తుంది అసలు రోగం? ఇంత తప్పులు చేసి ఇంత సప్పులు చేసి ఏదో ఇంటి అద్దె కట్టుకోనో లేదా ఏదో తెచ్చుకోనో వీళ్ళు అడుక్కోనో లేదా ఎవరైనా ఇస్తే తినడమో ఏదో ఒకటి చేస్తున్నాను కదా, ఏటి వాళ్ళకి నొప్పి? వాళ్ళు ఏమైనా గిచ్చానా? నేను ఒక్క ఫోన్ నేను చేయలేదండి. నేను ఎప్పుడు కూడా అమ్మ నాకు ఈ కష్టం వచ్చింది, నన్నీలో ఈ కష్టం వచ్చింది నాకు, ఒరే ఎద్దవా నువ్వు ఎందుకురా వదిలేసి వెళ్ళిపోయావు కదా, పిల్లలకి ఎందుకురా పెట్టట్లేదు అని కూడా అడగలేదండి. ఎందుకంటే అడిగితే డబ్బు మనిషి అంటున్నాడు, లేదా నువ్వు ఇక మీరు ఇక్కడికి వస్తేనే నేను పెడతాను అంటున్నాడు. మా అన్నీలు అమ్మ అడిగినా కూడా అదే మాట అంటున్నాడంట. మరి ఇంకెందుకు? ఒకటి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆడికి మనం ఎన్ని సవాలక్షలు చెప్పినా వేస్ట్, ఎవ్వరు ఎన్ని చెప్పినా వేస్ట్. మృగం లాంటి మూర్ఖుడికి, సైకోగాడికి, ఆడికి అంత మద పిచ్చి అంత డబ్బు పిచ్చి ఉంది, పట్టుకొని ఆ డబ్బుతో చచ్చిపోతాడు ఏ రోజు. ఒక్క పైసా నాకు వద్దండి, నాకు కాలు చేతులు ఉన్నాయి. ఎవరైనా కష్టం అంటే ఎవరైనా ఆదుకుంటారు, మరి అంత మా ఫ్యామిలీ లాంటి బేవర్స్ ఫ్యామిలీ మనుషులైతే ఎవరు లేరు. కష్టం అంటే ఎవరైనా ఆదుకుంటారు, ఎక్కడో దగ్గర బతుకుతాం కదా, ఎవరు చచ్చిపోమని చెప్పరు కదండి, బతకమనే చెప్తారు ఎవరైనా. ఎలాగే బతుకుతాను, ఏటంతలాగా ఏటైపోతుంది? డబ్బు లేకపోతే చచ్చిపోతారు ఎవరైనా? ఎంత ఉందో అంతే చేస్తాము. నా దగ్గర ఉన్న దాంట్లోనే, నాకు వచ్చిన దాంట్లో నా పిల్లల్ని చదివించుకుంటాను, అందులోనే పెడతాను, ఏమైంది అందులోనే తింటాము, అందులోనే ఉంటాము. ఏదో ఒక రోజు మంచి రోజు రాదేటి వాళ్ళు ఎదిగే కొలది. అదే నా నమ్మకం, అదే నా ధైర్యం.
ఎందుకు ఇప్పుడు ఆ డబ్బు కోసం నేనేమి ఇదైపోవాలి? దేనికోసం మళ్ళీ ఏమొచ్చి అప్పులు అంటాడు మళ్ళీ ఏదైనా చేయమంటే. ఒక్క మాట కాదండి, ప్రతిదీ వాయిస్ రికార్డు వినండి, మీకు తెలుస్తుంది. ప్రతిదీ పెట్టాను నేను. ఇన్ని ఆశలు దేనికండి? బతికేవచ్చు కదా, ఆడు బతకొచ్చు కదా. అని ఎవరు ఏంటి పీకే చెప్పండి? అసలు ఎవరు ఏమైనా పీకడానికి ఉందా ఆడిని అసలు? ఆ దొరకని దొంగ అనమాట. ఎంతకీ దొరకడు. ఎంతైనా నన్ను నా పిల్లల్ని ఇరికిస్తాడు కానీ ఆడు దొరకట్లేదు. అయితే ఆడు ఒప్పుకోవాలి అంతే. ఆడు దొరకాలంటే ఆడు ఒప్పుకోవాలి, ఆడు ఒప్పుకోడు. ఆడు దొరకడానికి ఇంతమందిని ఆడు ఒక పెద్ద గోడలా పెట్టుకున్నాడు కదా మా ఫ్యామిలీని. ఆడు దొరకకుండా ఇంకెక్కడ దొరుకుతాడు? ఎవరికి దొరుకుతాడు? ఎవరంతా గోడలు ఇడుచుకొని ఆయన్ని పట్టుకోవడానికి ఎవరంతా ఇదిగా ఉన్నారు నా వైపు? అందుకని ఆడన్ని ఆటలు ఆడుతున్నాడు. మరి ఎంత ఘోరమా? మళ్ళీ అంటది మా అమ్మ ఏంటంటదంటే, బయటికి వెళ్ళి ఎలా బతుకుతావు నువ్వు? ఏంటి అందరూ రేపిస్టులు, అందరూ రేపిస్టులేనంట, మగవాళ్ళందరూ రేపిస్టులేనంట, ఆడవాళ్ళందరూ లంజిలే అంటదండి మా అమ్మ. అంత మదకొవ్వు పెట్టుకొని వాళ్ళ అల్లుళ్ళ మదకొవ్వు పెట్టుకొని ఉన్నారు అనుకుంటుంది అందరూను. లేదా వాళ్ళ ఫ్యామిలీలో మగవాళ్ళు ఉన్నట్టు అందరు మదకొవ్వు పట్టుకొని ఉన్నారు అనుకుంటుందో మరి. ఏ చూసిన ఆడది ఎవరు కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని ఏదో రేపులు చేసేయడానికి. అదే మరి నీతి జాతి అన్నం తిన్నోళ్ళు ఎవరు లేరు అనుకుంటుంది. ఉన్నారు, ఎదవలు ఉన్నారు, లేరని నేను అన్ను. అంతకు మించి మంచోళ్ళు కూడా ఉన్నారు. ఉండకపోతే ఏ ఆడది కూడా ఎక్కడ అందరూ మొగులతో ఉండి ఏదో అందరూ ఎంతైనా భరించి బతికినో లేటి ఎంతమంది ఉండట్లేదు విడిగానే పిల్లల్ని పట్టుకొని. వాళ్ళందరూ రేపులకు గురైపోయారా? వాళ్ళందరినీ ఆడవాళ్ళు వచ్చి ఏవో మాయమాటలు చెప్పి చంపేశారా? ఆవిడ అలాగే చెప్తాదండి. తేర కూర్చుంటున్నారు మమ్మల్ని ఇచ్చేయడానికి ఎవరో మరి. జరగాల్సింది ఎక్కడైనా జరుగుతుంది. పోనీ ఈడేమైనా పెద్ద హీరోవా? మమ్మల్ని కాపాడేసిన హీరో ఎప్పుడూ లేడు తిరంగా సరిగ్గాన. ఎప్పుడు ఇలా ముప్పతిప్పలు పెట్టేటప్పటికే సరిపోద్ది ఈ జీవితం అంతా. మరి అంత ప్రాణహాని ఉందనుకొని సంవత్సరం క్రితం వెళ్ళిపోయాడు కదా. మరి అప్పుడు ఎవరైనా వచ్చి ఏదైనా చేసేస్తే నన్ను పాపని అప్పుడు ఏడు చేస్తుంది, ఏడు పీకుతుంది ఆవిడ? ఎవరిని పీకుతుంది వెళ్ళి? చెప్పండి, మీరు వింటున్నారు అందరూ కూడా అర్థం చేసుకోండి కొంచెం ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అన్నది. అంటే సొసైటీ అంతా అంత చీపు. ఈ ఏటనుకుంటున్నారంటే వీళ్ళ సామ్రాజ్యంలోని సొసైటీ ఉంది అనుకుంటున్నారు. ఒక సొసైటీలో వీళ్ళు కూడా ఒక మనుషులు అనుకోవట్లేదు. వీళ్ళది ఒక సామ్రాజ్యం, అందులో చిన్న పార్ట్ సొసైటీ అనుకుంటున్నారు అనమాట. ఇంత పెద్ద సొసైటీలోని మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడే కాదు మంచి కూడా ఉంటుంది. మాలాంటి ఎదవలే అందరూ ఉండరు, మంచోళ్ళు కూడా ఉంటారని అర్థం కావట్లేదు వీళ్ళకి. లేదా ఇంకా వీళ్ళు అనుకునే మాట వీళ్ళు అనుకునేదే జరగాలని ఇలాగ అంటున్నారో మరి వీళ్ళకే తెలియాలి అదంతా. కానీ మొత్తానికి అందరూ ఎదవలే. ప్రపంచంలో తిరిగిన మగవాళ్ళందరూ ఎదవలే అందరూను. ఎంత మరి గడ్డి తింటున్నారో మరి అర్థం కావట్లేదు. అందరూ గడ్డే తింటున్నారు పియ్యానా. మరి వాళ్ళ అమ్మ బాబులు ఎవరికి సంస్కారం నేర్పించట్లేదు. ఆడవాళ్ళ మీద పడిపోండ్రా కనిపించిన ఆడవాళ్ళు అందరి మీదనా అనుకుంటున్నారు. మరి ఆడేటి చేస్తున్నాడు? మరి ఆ సంవత్సరం ముందు వెళ్ళిపోయాడు కదా. మరి అప్పుడు ఏం చేసేసినా ఏమి చేయలేదు కదా. అప్పుడు ఏంటి చేస్తుంది ఆవిడ మరి? ఏదో పెద్ద ఆడేదో హీరోలాగా ఆడేదో ఇదిలాగా ఆడ దగ్గర ఉంటే ఇది ఎలాగ ఇలా నిందలేసేసి వెళ్ళిపోయినోడు మంచోడు. మరి అంత మంచోడు అనిపిస్తే అంత రోపుంటే అల్లుడి మీద ఆడే పెద్ద మగోడు దేశానికి ప్రపంచానికి అనుకుంటే ఆవిడ ఉండాలి. ఆవిడ ఉండి ఆవిడ కాపురం చేసి ఆవిడ ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అన్ని సంవత్సరాలు కాపురం చేసి అప్పుడు ఆడిని శాంతించి ఆడుకున్న అన్ని పిచ్చిల్ని శాంతించి డబ్బు పిచ్చి మద పిచ్చి అన్ని పిచ్చిలకి శాంతింప చేసేసి మమ్మల్ని బ్రతికించాలి. అంత మహాతల్లి అయితే అంత తల్లిని అని పీక్కుంటుంది కదా ఆవిడ. నిజంగా తల్లి అయితే అది చెయ్యాలి. అంత రోపు ఉంటే ఆవిడ ఉండిపోవాలి. మమ్మల్ని ఎందుకు దెబ్బడు? మాకు లేదు కదా రోపు, మాకు లేదు ఆ నమ్మకం, మాకు లేదు ఇది ఆడి మీద. అసలు మేమేం చెయ్యాలి?
ఆవిడ కొంటే వాళ్ళ కొడుకులు కొంటే వాళ్ళ అన్నదమ్ములు కొంటే ఆవిడ అన్నదమ్ములు కొంటే వాళ్ళు ఉండాలి. ఆడికి పట్టుకొని కూర్చొని అలా పూజలు చేస్తూ ఉండాలి. ఆడంత మగోడైతే, అంత నీతి జాతి ఉన్నోడైతే ఆ డబ్బుకి ఆడికి అలాగ పూజలు చేస్తూ ఉండాలి. మమ్మల్ని ఎందుకు అసలు తినడము? ఇంకా బతకడానికి మాకు హక్కు లేదా? ఏటి అసలు? దేనికి అసలు? ఏటి అసలు ఇది? ఇంత పెద్ద సొసైటీలో బతకడానికి ఆ హక్కు లేదా? ఏటంతలాగా అందరూ ఇలా ఉండిపోతున్నారు ఈవిడ చెప్పినట్టుగా. ఈవిడ ఒకటి ఉండలేదు, మళ్ళీని ఈవిడ చెప్తుంది. మళ్ళీని ఈవిడ చేసింది తప్పులన్నీ అయిపోయి తప్పులన్నీ చేసేసింది. అలా నేను చెయ్యట్లేదు, అలా చేసుకుంటూ బతికితే నేను మంచిదాన్ని. మళ్ళీని అలా నాకు నచ్చదు, నేను చెయ్యట్లేదు, ఇప్పుడు నేను చెడ్డదాన్ని అనమాట. ఏటో మరి బాధ అర్థం కావట్లేదండి. దయచేసి ఇదంతా మట్టికి మీడియా వరకు వెళ్ళేలాగా, గవర్నమెంట్ వరకు వెళ్ళేలాగా మీరు షేర్ చెయ్యండి. అక్కడ తేర్చుకుంటాను నేను, నాకేమీ భయం లేదు. నేనేమి ఎంత నన్ను ప్రెజర్ పెట్టి ఏం చేసినా కూడా నేనైతే చావనండి. నా పిల్లల కోసం నేను బ్రతికే ఉంటాను. నేను చచ్చినా ఒక పిచ్చి చచ్చిపోయింది అనే రాస్తారు తప్ప, ఒక 2 రోజులు ఏడ్చేసి యాక్టింగ్ ఏడ్ చేస్తారు మా వాళ్ళు, మొత్తం కామప్ చేసేస్తారు తప్ప వీళ్ళు ఇంత ఎదవలు అనేది ఇంకా బయటకు రాదు. ఇది రావాలి బయటికి అంతే. ఇదే నేను కోరుకుంటున్నాను మెయిన్గా. ఇంకా 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 నన్ను ఎంత హింసిస్తే అంత వాళ్ళే వస్తారు బయటికి. ఇదైతే నిజం. నాకు నా పిల్లలకి ఏమైనా కానీ వాళ్ళే కారణం అండి. ఇదైతే నేను చెప్తున్నాను, ఇంత పబ్లిక్గా చెప్తున్నాను, వాళ్ళే కారణం. ఇంక ఇలాగే నోరు మూసుకొని ఉంటే చాలా మంచిది. ఇంకా 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 తెగించి నా నోరు మూయించే ప్రయత్నం అయినా కానీ, నన్ను ఇరికించే ప్రయత్నం అయినా అయితే తప్పును ఒప్పుకొని నోరు మూసుకొని ఉండాలి. ఏది మాకు మంచి ఏది మేము కోరుకుంటున్నాం అది చెయ్యాలి అంతే. అంతకు మించి అతనికి ఛాన్స్ లేదు. ఇంకా వేరే ఎదవ మాట్లాడడానికి, ఎదవ మెసేజ్లు చేయడానికి, ఎదవ ఫోన్లు చేయడానికి, ఇంటికి వచ్చి కొట్టడం. ఈసారి ఎవరి ఇంటికి వచ్చినా కూడా నేను ఇదే చెప్తానండి, వీడియో అయితే తీస్తానండి, పక్కా వీడియో తీస్తాను. ఏం మాట్లాడతారో చూస్తాను నేను, వీడియో అయితే తీస్తానండి. ఎవరు వస్తే వాళ్ళకి వీడియో తీసి మనకి ఫోటో పెట్టేస్తాను. ఇప్పుడు వరకు ఫోటోలు ఎవరు ఏది పెట్టలేదు కదా, ఈసారి అదే చేస్తానండి. మరి ఇంత ఘోరమా? మా అమ్మ ఒక సుబ్రహ్మణ్యం అంటాం కదండి, మొన్న వచ్చారని చెప్పాను, అది వీడియో కూడా తీశాను కదా. వాళ్ళ ఆవిడ కూడా ఇలాగే నాలాగే పిల్లల్ని పట్టుకొని ఫ్యామిలీకి దూరంగా ఎన్నో సంవత్సరాలు ఉందండి. ఆ పిల్లలకి అది తెలియదేమో. మొన్న వచ్చాడు తేజ, ఒక అబ్బాయి. ఆ అబ్బాయి ఈడికి సపోర్ట్ చేస్తున్నాడు, ఈడి వెనకాల తిరుగుతున్నాడు, ఈడిది నాకుతున్నాడు. ఎందుకో మరి అంత ప్రేమ అంత ఏటొచ్చేసిందో అనుకుంటున్నాడు. మా అన్ని జీవితాన్ని నిలబెట్టాడని వాళ్ళన్నీ ఎంత సంకనాకించాడో తెలియట్లేదు ఆ అబ్బాయికి. అసలు డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి, అది ఏంటి పంపించినట్టే పంపించి, ఏదో హెల్ప్ చేసినట్టే చేసి అది మళ్ళీ ఆ ఇల్లు ఇడిపించే వరకు ఆ అబ్బాయిని ఎన్ని తిప్పలు పెట్టాడో అది నాకు తెలుసు. ఆ మెసేజ్ నేను చూశాను. బాబాయ్ ఇచ్చేస్తాను, బాబాయ్ పంపించేస్తాను, బాబాయ్ ఆ డాడీకి చెప్పకు, డాడీ మళ్ళీ ఏంటి కంగారు పడతాడు, బాబాయ్ ఎవరికి చెప్పకు, మమ్మీకి చెప్పకు బాబాయ్, నేను ఎలాగోలా తీర్చేసిన తర్వాత నేను చేస్తానని మొత్తానికి తీర్చే వరకు ఆ అబ్బాయి ఎన్నో అక్కడ దేశంలో చదువుకుంటూ ఏంటి వర్కుల మీద వర్కులు చేస్తూ, పని మీద పని చేస్తూ డబ్బులు పంపించాడు. ఇంక ఊరుకోవట్లేదు, ఇడిపించమని ప్రెజర్ పెట్టాడు బాగా. అదేం తెలియదు వాళ్ళన్నీ ఎంత హింస పెట్టాడు. వాళ్ళన్నీ అడిగితే చెప్తాడు. అవి నేను చూశాను కల్లారా, ప్రతిదీ నేను అతను ఫోన్లో చూశాను, అవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఆ అబ్బాయి ఏమొచ్చి, ఆ తమ్ముడు ఏమొచ్చి, ఇప్పుడు తేజ అన్న అబ్బాయి ఏమొచ్చి నా దగ్గరకు వచ్చి మళ్ళీ వాళ్ళ బాబాయ్ అతను ఏమంటే మళ్ళీ అదే. ఏదో పెద్ద పుణ్యాత్ముడు అనుకుంటున్నాడో, లేదా వాళ్ళ ఫ్యామిలీకి ఏదో చేస్తాడు అనుకుంటున్నాడో. తేజ, నేను ఈ సందర్భంలో నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, నువ్వు చూస్తున్నావో లేదో నాకు తెలీదు, నేనైతే మటుకు చెప్తున్నాను. మీ అమ్మని అడుగు, కావాలంటే ఎంత హింసలు పడ్డాదో ఈ ఫ్యామిలీలోని మీ నాన్న వల్ల, మీ నాన్న ఉన్న ముండల వల్ల ఎంతమంది ముండలను తెచ్చుకున్నాడో, ఎంతమందిని ఎంచుకున్నాడో
మీ అమ్మకి ఎంత ద్రోహం చేశాడో ఇవన్నీ మీ అమ్మని అడుగు. మీ అమ్మ ఎంత పడ్డాదో నేను ఎలా పిల్లలతో పడుతున్నానో మీ అమ్మ కూడా అలాగే పిల్లల్ని కనిపెట్టుకొని ఎలా మిమ్మల్ని ఇంతవరకు పెంచింది. అర్థమైందా? మీరు ఇలా మీ డాడీలా ఎదవలు అవ్వకండి. మరీ ఇంత ఘోరమా? ఒకసారి చదువుకున్నారు కదా, చదువుకున్న వాళ్ళు కూడా ఇంత సంస్కారం లేకుండా మరీ గొర్రె ఎదవల్లాగా మరీ తయారైతే ఎలాగా? మరీ ఇంతలాగా అడుగు ఒకసారి. మీ అమ్మ ఎంత నరకం అనిపించిందో చెప్తుంది నీకు. అంతగా నువ్వు వెనకాల తిరగాలి, వెనకాల సేవ చెయ్యాలి అనుకుంటే మీ అమ్మ తమ్ముడు ఉన్నాడు కదా, వాళ్ళకి చెయ్యు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు మీకు సపోర్ట్ ఉన్నారు, మీ అమ్మకు సపోర్ట్ ఉన్నారు. మీరు ఇంత ఎదిగారు, మీ అమ్మ అంత ధైర్యంగా మిమ్మల్ని పెట్టి పెంచుకుంది అంటే అది వాళ్ళ సపోర్ట్ తోటి. మీ డాడీ ఏదో పంపించేస్తే ఉన్నది కాదు. అక్కడ డబ్బుతో అన్ని పనులు అయిపోవు. మీ డాడీ ఏంటి ముండల దగ్గర కూర్చొని, ముండల ఇంటి దగ్గర కూర్చొని చేపలు అమ్మేసుకొని డబ్బులు పంపించేస్తే మేము ఎదిగిపోయాము అనుకుంటే అవ్వదు. అక్కడ వెనకాల మీ అమ్మ వెనకాల ఎవరు సపోర్ట్ చేశారు, ఎవరున్నారు, ఎవరు మంచిగా చూసుకున్నారు అనేది కూడా ఒకసారి తెలుసుకో. నీకు అంతగా సేవ చేయాలనుకుంటే నువ్వు వెళ్ళి అక్కడ చెయ్యు. మీ మేనమామలకు చెయ్యి, మీ సొంత మేనమామలకు చెయ్యి. ఈడెవడు నిన్నగాక మొన్న వచ్చాడు తుప్పాసుగాడు. వాళ్ళకి చేస్తే కనీసం మళ్ళీ మళ్ళీ మీకు ఎప్పుడైనా ఇలాంటి ఎదవలు ఎవరైనా ఇచ్చేసేసినా కూడా వాళ్ళు ఉంటారు మీకు. అర్థమైందా? మీ అమ్మకి నీకును. అది నేను ఇచ్చే సలహా. ఇది మంచి మాట నీకు. నువ్వు నన్ను ఏమనుకుంటావో, ఆడు చెప్పింది ఏం వింటావో, నిన్ను నేను తిట్టానని నువ్వు నన్ను ఏమనుకుంటావో నాకు అనవసరం. కానీ నీకు నేను మంచిగా చెప్తున్నాను. నాకు ఎవరైనా మంచిగా ఉండాలి అంతే. నన్ను ఎవరేది అనుకున్నా కానీ నాకు అనవసరం. నా జోలికి వస్తే మట్టుకు అది ఎవరైనా ఊరుకోను. అది మంచిగా ఉంటే, నన్ను మంచిగా చూసుకుంటే మంచిగా నేను ఉంటాను. నాకు నా పిల్లలకు అన్యాయం జరిగేలా ఎవ్వరు చిన్న ఇది చేసినా తెలిసినా నాకు వాళ్ళకైతే మరి మామూలుగా ఉండదు. ఇదైతే నేను చెప్తున్నాను. అది అందరూ షేర్ చేయండి. అస్సలు ఎవరైతే వీలైతే మట్టుకి షేర్ చేయండి అందరూ. మీ అంటే డైరెక్ట్గా ఎవరు హెల్ప్ చేయలేకపోయినా కానీ ఈ షేర్ వాళ్ళ మట్టికి నాకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. నాకు నా పిల్లలకి మా బతుకులు మేము బతికే అవకాశం ఉంటుందండి. చిన్న బ్రతుకులోని ఏమో ఎంతకాలం మేము బతుకుతామో తెలీదు, కానీ దేవుడు పంపించే వరకైనా బతుకుతాం కదా. దేవుడు తీసుకెళ్ళిపోయేంత వరకైనా బతుకుతాం కదా. ఆ బతికైనా మమ్మల్ని మాకు నచ్చినట్టుగా మేము అనుకునేలా మేము బతకాలి కదా. ఇంత హింసకు గురి అవుతూ ఇంత సైకో గాడి దగ్గర ఇంత మదపిచ్చి, ఇంత డబ్బు పిచ్చి, ఇంత సైకోల దగ్గర మేము బతకాల్సిన అవసరం మాకు లేదు. నాకు నా పిల్లలకి మేము దూరంగా ఉంటూ నా బతుకు నా పిల్లల బతుకు మేము బతుకుతాం. ఇంకా మాకు ఆ నరకం వద్దు అతని నుంచి. మేము అదే కోరుకుంటూ దూరంగా ఉంటున్నామేంటి. అందుకే నేను ఇదన్నీ చేస్తున్నాను, ఇంక దేనికి కాదు. అది అతను ఎన్నైనా పెట్టుకోనియండి, ఎన్ని నిందలేస్తాడో, ఎంత అవమానిస్తాడో, ఇంకా ఎన్ని సృష్టిస్తాడో, నేనేంటి నా పిల్లలేంటి అని ఎన్ని సృష్టిస్తాడో సృష్టించుకొని నాశనం అయిపోనియండి. అతని గోతులో అతనే పడతాడు. అతని నాశనాన్ని అతనే కోరుకుంటున్నాడు తప్ప ఇంకేమీ లేదు. చూద్దామండి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.